శివపార్వతి గారు మీకు కూడా రైట్. మరి కాసేపట్లో కాళ్ళపాలెం బుజ్జి కూడా జాయిన్ అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. కాళ్ళపాలెం బుజ్జి మీకు కూడా అభినందనలు బుజ్జి గారు. రైట్. భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు సాధించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు కొంతమంది అబ్జెక్ట్ చేశారు. అసలు అవసరమా భారతీయ జనతా పార్టీ అని చెప్పి. అలాంటి భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 7కు పైగా అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు లీడ్లో ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు బుజ్జి గారు? సార్ ఇది వాస్తవాలు. ఇంకో విషయం ఏంటంటే ఉదయమ్మ గారు ఉండగానే మేము శేఖర్ రెడ్డి గారికి అలాగే వెంకటరెడ్డి గారికి వాళ్ళు ఛాలెంజ్ విసరడం జరిగింది మన ఛానల్లో. అరగుండా మేము కూడా ఛాలెంజ్ ని స్వీకరించడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నువ్వు అరగుండు గీయించుకుంటావా, నేను అరగుండు గీయించుకుంటానని శేఖర్ రెడ్డి గారు నాకు శపథం చేయడం జరిగింది. దానికి నేను అంగీకరించడం జరిగింది. అదే శేఖర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇవాళ డిబేట్ లోకి వస్తారని ఆశించాను. మరి పొద్దు నుంచి డిబేట్ లో ఎక్కడ పాల్గొలేదు ఈ ఇద్దరు రెడ్డి గారు. మరి నాకేం అర్థం అవ్వట్లేదు. ఫోన్ లైన్ లో తీసుకుందాం వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. తీసుకోండి, ఎక్కడికి రమ్మంటారు మరి? నాట్ ఓన్లీ వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం గారు కూడా సవాల్ చేశారు. మరి ఇప్పటి వరకు మాట తప్పని పద్మనాభం గారు 5వ తారీఖు ప్రోగ్రామ్ పెట్టారులేండి. మీరు పెట్టారులేండి. ఆయన మార్చుకోవడానికి ఆయన సిద్ధం అవ్వాలి కదా. ఆయనే మార్చుకుంటా అన్నారు కదా సార్. మీరే ఎవరు బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీరు మార్చుకోండి అని ఏం చెప్పలే. ఆయనే మార్చుకుంటా అన్నారు కాబట్టి చూద్దాం మరి ఆయన ఏం చెప్తారు అనేది. అది సార్ రైట్. ఇంకొక విషయం ఏంటంటే విసిగిపోయారంటాకి ఇవాళ మనం చూస్తున్న సీట్లు కూటమికి రావడానికి కానీ ఇవాళ 20 సీట్లు లోపే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రావడం జరుగుతుంది. అంటే సైలెంట్ ఓటింగ్, ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాలకు కూడా సైలెంట్ ఓటింగ్ అని మీరు అనుకుంటున్నారు సార్. నేను గతంలో కూడా పర్సనల్ గా కూడా చాలా మంది చెప్పడం జరిగింది అతి ఘోరంగా ఇవాళ వైసీపీ పార్టీ ఓడిపోవడం జరుగుతుందని. అదే పరిణామం ఇవాళ చదువు చూసింది. మేము దొంగసాటుగా ఏం చెప్పలేదండి. మీ ఛానల్ సమక్షంలోనే ఇలా డిబేట్ లోనే మేము చెప్పడం జరిగింది వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే మేము డిబేట్ లో పాల్గొని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలకి, వాళ్ళు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ వాళ్ళు అనుకున్నారు ఒకటే సార్, మహిళా ఓటింగ్ పెరిగిపోయింది, మహిళా ఓటులు మాకు వేయిస్తారని చెప్పారు. నేను ఆ రోజున కూడా చెప్పా, వదినమ్మ గారు కూడా ఉన్నారు ఆ రోజున. నేనేమన్నానంటే మహిళల దగ్గరికి వెళ్ళి, సామాన్య మహిళల దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే మాకు అతను ఇచ్చే 15,000 కన్నా ఉప్పు అలాగే పప్పులు అలాగే నూనె ఎంత రేట్లు పెరిగింది, మాకు 15,000 ఇస్తే మా దగ్గర నుంచి సంవత్సరానికి ₹1,00,000 లాక్కునే విధంగా మా పరిస్థితులు ఉన్నాయి, మా బతుకులు ఉన్నాయని ప్రజలు తిరగబడ్డారండి వాళ్ళ. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మోడీ గారిని కానీ నమ్మడం జరిగింది వాళ్ళ ప్రజలందరూ. కాబట్టి వాళ్ళ కూటమి పక్షం నుండి కూటమికి ఇంత అఖండమైన మెజార్టీని అలాగే ఇంత అఖండమైన విజయాన్ని చేకూర్చడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే నా అంచనా ప్రకారం వైసీపీ పార్టీ మీద జనసేన పార్టీకి సీట్లు ఎక్కువ వస్తే చూడండి ఈ ఎన్నికల్లో. రైట్. ప్రస్తుతం పరిస్థితి చూస్తే అది 100% వాస్తవం. అంటే అలా అవ్వకపోవచ్చులే కానీ ఇంచుమించు ఈక్వల్ గా వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక్కడ. చాలా రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉంది, మీ నాయకుడు ఎక్కడ ఉన్నారన్న ప్రభుత్వం సార్ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శంకర్ రెడ్డి అనే అతను అయితే అసలు మేము పవన్ కళ్యాణ్ లెక్క చేయట్లేదండి. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు, పవన్ కళ్యాణ్ ఏంటి, ఇలాగా ఇలా మాట్లాడిన వ్యక్తులను. వెంకటరెడ్డి గారిని కూడా ఫోన్ లైన్ లో నేను తీసుకుంటాను, మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు అరగుండు సవాల్ చేసుకున్నారు కదా, అరగుండు సవాలు అని చెప్పి. ఒకసారి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ. అసలు నమ్మలేని నిజాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని నిజాలు ఇవి.